సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి దైవ సన్నిధిలో ప్రార్థించుకున్నారా? 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యం చదివారా? తల్లి, మిమ్మల్ని అమ్మా, చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? దైవజనమా, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య ఆయనతోనే ముగించబడాలి. ఒకవేళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించకపోతే ఈరోజు రాత్రి తప్పకుండా కుటుంబ సమేతంగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనపడండి. అలాంటి భాగ్యం దయగల దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లల పిల్లలకు దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం నేను పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి దగ్గర ముక్కాముల అనే ప్రాంతానికి వస్తున్నాను. ఆ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే లైవ్ కూడా అందించబడుతుంది. విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. విశేషంగా ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం సమస్త మానవాళికి, మరి విశేషంగా క్రైస్తవ కుటుంబాలకు ఒక దివ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచాడు. ఏంటంటే చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు చెప్పకు, చెప్పుడు మాటలు వినకు. కొంతమంది ఉంటారు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్తూ ఉంటారు. మనిషికి ఉండే దరిద్రపు గుణాల్లో ఒక గుణం ఏంటంటే చెప్పిన మాట వినడు కానీ చెప్పుడు మాటలు మాత్రం వింటాడు. చూడండి, దేవుని వాక్యం అందించేటప్పుడు కొన్నిసార్లు, అందరూ కాదు, అంత శ్రద్ధగా వినరేమో కానీ, అక్క ఫలానా ఆవిడ మిమ్మల్ని గూర్చి ఏమందో తెలుసా అనే లోపు ఈ చెవు చాట చెవు అయిపోద్ది, ఏనుగు చెవు అయిపోద్ది. ఏమందా తెలుసు కదా, ఎందుకో తెలియదు కానీ చెప్పుడు మాటలు వినటం అన్నా, ఈ గాలి కబుర్లు చెప్పుకోవటం అన్నా ఎందుకో మనిషికి బహు ఇంట్రెస్ట్గా ఉంటుంది. చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమైనవి, బంధాలు బాంధవ్యాలు ఎంత వినాశనం చేస్తాయి. దివ్యమైన సందేశం. ఆ మధ్య ఈ చెప్పుడు మాటల గురించి చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు 2-3 కొటేషన్ వాక్యపు లోతుల్లో కూడా అవి చూపిస్తాను. ఒక భక్తుడు అంటాడు, ఈ చెప్పుడు మాటల గురించి భక్తుడు చెప్తూ, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, చెప్పుడు మాటలను గురించి ఆ భక్తుడు మాట్లాడే మాట ఏంటంటే చూడండి, కడుపులోకి వెళ్ళిన విషయం ఒక మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పటం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినటం కూడా అంతే తప్పు. అంతే తప్పు అనే కంటే కూడా అంతకంటే ఘోరమైన తప్పు. విన్నారా? కడుపులోకి వెళ్ళిన విషం ఒక్కడనే చంపుతాడు. ఎవడి కడుపులోకి విషం వెళ్ళిందో వాడే చచ్చిపోతాడు. కానీ చెవిలోకి వెళ్ళే విషం ఉందో చూసారా, చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలనే విషపు మాటలు ఉన్నాయి చూసారా. చెవిలోకి వెళ్ళే విషం ఎన్నో బంధాలను, ఎన్నో బాంధవ్యాలను,
ఎంతోమంది మనుషుల మధ్యలో ఉన్న ఆప్యాయత అనురాగాలను చెడగొడుతుంది దేవుని వాక్యం అంటుంది. దైవజనమా, చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమైనవో చూడండి. ఇందాక నేను చెప్పే కదా, చెప్పుడు మాటలు భలే ఉంటాయి. దాన్ని గురించే సామెతల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి, ఆ మాట కూడా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనాన్ని మీతో పంచుకుంటాను. 18:8 నాతో కలిసి. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లో కడుపులోనికి దిగిపోవును. విన్నారా? కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లో కడుపులోనికి దిగును. కొండెగాడి మాటలు ఎట్లా ఉంటాయట? రుచిగల భోజ్యములు. అంటే భోజ్యం అంటే భోజన పదార్థం. ఎలాంటి భోజన పదార్థాలంట? ఏమంటారు? సడి సప్పిడి ఏదో ఏమంటారు కదా, ఏమంటారు తప్పుడు? ఉప్పు లేని పత్యం కూరలాగా ఉండదు. అబ్బా, సడి సప్పిడి ఏదో అంటారు కదండి, నాకు అది సయ్యి సప్పిడి లేని కూరలో ఏదో అంటారు చూసారా? రుచి పసిలే వీటికి అని అంటారు చూసారా? వినండి, కొండిగాడి మాటలో సప్పిడి కూరలాగా ఉండవు, రుచి పసిలేనివిగా ఉండవు. ఎట్లా ఉంటాయో తెలుసా? హైదరాబాదులో ప్యారడైజ్ బిర్యానీ ఎంత బాగుంటుందో, విజయవాడలో అదేదో ఉంది కొండ బిర్యానీయా ఏది, విజయవాడలో కొండ బిర్యానీ ఎంత బాగుంటుందో, పూతరేకులు ఎక్కడ, ఆత్రేయపురం పూతరేకులు ఎంత రుచిగా ఉంటాయో, కాకినాడ కాజా ఎంత రుచిగా ఉంటుందో, మాడుగుల హల్వా, మాడుగులేనా, బాడుగులో ఏదో మొత్తానికి మాడుగుల హల్వా ఎంత రుచిగా ఉంటుందో నేనంట. వాటికంటే బందరు లడ్డు, బందరోళ్ళు మా బందరు చెప్పలేదే అనుకుంటారు వాళ్ళు ఇక్కడ. ఆగ్రావాల స్వీట్, ఆగ్రాను ఏదో మొత్తానికి ఆగ్రావాల స్వీటు, అవి ఎంత రుచిగా ఉంటాయో ఈ చిత్రం చెప్పమంటారా? వాటికంటే కొండెగాడి మాటలు రుచిగా ఉంటాయట. దిగటం ఎక్కడ దిగుతాయి? లో కడుపులోకి దిగుతాయి. నాకు చెప్పాం కదా, ఒకడి కడుపులో విషం పడితే ఆ విషం వాడిని ఒక్కడినే చంపిద్ది, కానీ చెవిలో పడిన విషం గ్రామాలు కుటుంబాల్లో అది చిచ్చు పెట్టడం ప్రారంభిస్తాయి. దైవజనమా, రెండో మాట చెప్తాను. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకన్నా చెప్పుడు మాటలు వింటూ చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. గుండెలు పగిలిపోతున్నాయి. తప్పుడు పనులు చేసి చెడిపోయిన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళే ఎక్కువ. ఎప్పుడు బ్రతుకులో వాళ్ళ మీద ఏళ్ళ మీద నీకొచ్చి గుసగుసలు మాట్లాడే ఆ దరిద్రపు వ్యక్తులను నీ దగ్గరకు రానివ్వకు. ఈ చెప్పుడు మాటలు ఎంత భయంకరమైనవో కన్నీటిని తెప్పించే 2 సంఘటనలు చెప్తా బైబిల్లో నుంచి. అసలు నేనంట, ఈ సృష్టి వినాశనానికి కారణం ఏదో తెలుసా? చెప్పుడు మాటలు. దేవుని మహిమను పొందిన అవ్వ ఆదాములు ఆ మహిమను కోల్పోవటానికి చెప్పుడు మాటలే కారణం. ఏదేను తోటలో, ఏదేను అంటే ఉల్లాసంగా బ్రతికే అవ్వ ఆదాముల బ్రతుకులో ఏదేను నుంచి వెళ్ళగొట్టబట్టడానికి చెప్పుడు మాటలు కారణం. ఏదేనులో ఉల్లాసంగా బ్రతికే అవ్వ ఆదాముల బ్రతుకులో ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలవటానికి, చెమట, ప్రసవ వేదన ఇవన్నీ ప్రారంభమవటానికి కారణం ఏదో తెలుసా? చెప్పుడు మాటలు. నీ కోడల మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తున్నారా? వాళ్ళు చెప్పటానికి వస్తే ఒకే మాట, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. కొండేల దాన్ని అక్కడ మాటలు ఎక్కడ చెప్పే కొండేల జగడగుండె. మేము కలిసి ఉంటున్నాం, ఒక మాట అనుకుంటాం అని ఉండొచ్చు నా కోడలు, అయినా నా కోడలు కాకపోతే నన్ను ఎవరు అంటారు?
మీ కోడలు నిన్ను గూర్చి ఏమందో తెలుసా అని అన్నవాళ్ళు కాదు సమాధానం. మీ అత్త ఏమందో తెలుసా అని అన్నారు అనుకోండి. అట్లా అందా మా అత్త, నాకు తెలుసమ్మా మా అత్త అంటదని ముందేమో ప్రేమగా నటిస్తుంది కానీ బయట అనుకో. నోర్మై, ఏమన్నాను నువ్వు అప్పుడు? నోర్మై, మా అత్త తల్లి లాంటిది అంటాది నన్ను. అరే మేము అత్త కోడలు ఈరోజు కొట్లాడుకుంటాం, రేపు మంచి అవుతావు. నువ్వెవతివే? ఇంకొకసారి నా అత్త గురించి చెడుగా మాట్లాడేవా చెప్పుతో కొడతాను నన్ను. ఈ స్థాయికి మనిషి ఎక్కడ ఎదుగుతున్నాడండి? ఇప్పుడు అవ్వాదాములు బ్రతుకు నాశనం అయిపోవటానికి, నేనంట అవ్వాదాములు నాశనం అవటమే కాదు, మనందరి మీదకి శాపం రావటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు. మీరు అనొచ్చు, అయ్యా అవ్వాదాములు ఏం చెప్పుడు మాట విన్నారయ్యా? సైతాన్ గడి ఎంత భయంకరమైనడో తెలుసా? దేవుని మీదే, దేవుణ్ణి అపార్థం చేసుకునేటట్లుగా చెప్పుడు మాట చెప్పాడు. ఈ పండు తినొద్దని మీ దేవుడు చెప్పాడా? తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు. ఇంతవరకు బాగుంది. సైతాన్ గడు అక్కడ ఆపాడా? ఏమన్నాడు తెలుసా? పిచ్చోళ్ళారా, దేవుడు ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, ఆ పండు తింటే మీకు జ్ఞానం వస్తుంది, ఆ పండు తింటే గనక మీరు ఎట్లా మారిపోతారంటే దేవదూతల్లాగా మారిపోతారు. దేవుడు ఎందుకు తినొద్దన్నాడంటే మీ దేవుడు వారవలేనోడు. మీ కళ్ళకు వెలుగు రావటం దేవునికి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఇట్టాగే అమాయకంగా ఉండాలి, ఇది దేవునికి ఇష్టం. మీరు దేవదూతల సౌందర్యం మీకు రాకూడదని దేవుడే వారవలేక ఆ పండు తినొద్దన్నాడు అని చెప్పి. స్త్రీలారా, ఇక్కడ ఈ విషయంలో, చెప్పుడు మాటల విషయంలో మోసపోయింది ఆదాము కాదు, అవ్వ. అవ్వ అవ్వ మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూస్తూ ఈ మాట వినండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎక్కువగా చెప్పుడు మాటలు విని చెడిపోయేది స్త్రీలు ఎక్కువగా చెప్పుడు మాటలు వింటారా, పురుషులు ఎక్కువ చెప్పుడు మాటలు వింటారా? చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. చెప్పుడు మాటలు విని సంసారాలు పాడు చేసుకునేది ఎక్కువ శాతం పురుషుల్లో ఉంటారు, స్త్రీల్లో ఉంటారు, నో డౌట్. ఇప్పుడు ఆదాం కూడా ఇక్కడ తప్పు చేశాడు కదా, అవ్వమ్మ మాట విని. ఇప్పుడు అవ్వమ్మ కూడా ఏమంటారు, ఆదాం కూడా చెప్పుడు మాట విన్నాడు, అవ్వమ్మ చెప్పిన చెప్పుడు మాట. ఇక్కడ స్త్రీ పురుషుల భేదం కాదు, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అవ్వమ్మే మొట్టమొదట అపరాధంలో పడింది చెప్పుడు మాటలు వినే విషయంలో. అవ్వమ్మే గనక సాతానుతో సైతానుగా, నా దేవుడు, నా క్షేమాన్ని కోరే వాళ్ళలో నా దేవుని మించిన వాళ్ళు ఎవరున్నారు? ఆమేన్. నా మేలు కోరే విషయంలో నా దేవుని మించిన వాళ్ళు ఎవరున్నారు? నేలమట్టిలో నుంచి పుట్టించిన వాడు ఆయన, తన మహిమ కలిగిన రూపాన్ని మాకిచ్చిన వాడు ఆయన. అంత గొప్ప మహిమాన్వితుడైన దేవునిని గూర్చి ఒక్క మాట నువ్వు మాట్లాడేవా? నేనంట, మన భాషలో చెప్పాలంటే చెప్పుతో కొడతా సైతానుగా, వెళ్ళిపో. అప్పట్లో అవాదవులకు చెప్పులు అవసరం లేదు, ఎందుకు? ముళ్ళు లేవుగా, ముళ్ళు లేవుగా. ఈ మాట అన్నారా? అనలా. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోకి దిగుతాయి. ఆ చెప్పుడు మాటలు వినటాన్ని బట్టి అవ్వ ఆదాములు దేవుని మహిమను కోల్పోయారు, దిగంబరులు అయిపోయారు, ఏదేను తోటలో నుంచి తరమబడ్డారు. దైవజనమ, వాళ్ళని ఆక్షేపించడం కాదు, కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి కన్నీటి సమస్యకు తొల్లిటి మానవుడు చేసిన తప్పే. ఒకని అవిధేయత వలన అనేకులు అనీతిమంతులుగా మార్చబడ్డారు. చెప్పుడు మాట సృష్టిని ఎంత నాశనం చేసింది. నీ భర్త మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తున్నారా? నీ భార్య మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తున్నారా? మీ కాపరి మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తున్నారా? ఆలోచించండి. మీ కుటుంబాన్ని గురించి ఎవడైనా చెప్పుడు మాటలు చెప్తున్నాడు, చెప్పుడు మాటలు చెప్పేవాడిని చెప్పుతో కొట్టండి, రానివ్వద్దు. ఎందుకో తెలుసా?
కడుపులోకి దిగిన విషయం ఒక్కడనే చంపుతుంది. చెవిలోకి దిగిన విషయం వందల కుటుంబాలు, బంధాలు నాశనం చేస్తుంది. రెండవ ఘట్టం, చెప్పుడు మాటలు అవ్వ ఆదాములు వినటమే కాదు, బైబిల్లో భక్తుడైన దావీదు కూడా చెప్పుడు మాటకు బానిసై ఒక ఆత్మీయుని ఎట్లా కోల్పోయాడో, బంధాలు ఎట్లా నాశనం అయిపోయాయో ఆలోచిస్తే దుఃఖం వేయక మానదు. మీరు అనొచ్చు, దావీదు చెప్పుడు మాటలు విని తప్పు చేశాడా? ఎస్, దావీదు అవును, రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఎంత గొప్ప భక్తుడు, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి దావీదు చెప్పుడు మాటలు విని ఒక ఆత్మీయుని కోల్పోయాడు. ఎవరా ఆత్మీయుడు? ఏంటా చెప్పుడు మాట? కొంచెం వివరం చెప్తాను, వినండి. దావీదుకు ప్రాణ స్నేహితుడు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఆ కృతజ్ఞత బుద్ధితో యోనాతాను కుమారుడు కుంటివాడు మెఫీబోషెతును తన ఇంటికి తీసుకుని తాను కూర్చునే భోజనపు బల్ల దగ్గర తనకు భోజనం పెట్టి చాలా ప్రేమ పంచాడు. తర్వాత అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో దావీదు కొండకు పారిపోతున్నాడు, ప్రాణభయంతో పారిపోతున్నాడు. దావీదుతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా దావీదును బహుగా ప్రేమించేవాళ్ళు దావీదుతో పాటు వెళుతూ ఉన్నారు. మెఫీబోషెతు కూడా తన పనివాడు సేబా అనే వ్యక్తిని పిలిచి, బాబు మన గాడిదని కట్టు, మన మహారాజు అరణ్యానికి పారిపోతున్నాడు, ఆయన అరణ్యంలో ఉంటే మనం అరణ్యంలో ఉందాం, ఈ ఎడారిలో ఉంటే ఎడారిలో ఉందాం, పట్టణంలో ఉంటే పట్టణంలో ఉందాం, గ్రామంలో ఉంటే గ్రామంలో ఉందాం, చావైనా బ్రతుకైనా మన రాజుతోనే, నువ్వు త్వరగా గాడిద కట్టు అని చెప్తే కుంటివాడు కదా, తను నడవలేడు కదా, ఆ గాడిద ఎక్కలేడు కదా. పనివాడికి చెప్తే ఏదో పని ఉందని చెప్పో ఏదో మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయి తనొక్కడే దావీదును కలవటానికి వెళ్ళాడు. చూడండి. ఈ సంగతులు ఎక్కడ రాయబడి ఉన్నాయో రండి ధ్యానించుదాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూడండి. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరముగా వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సేబాను అడుగగా, సేబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తినగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సేబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యము తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని షేబాతో చెప్పగా, సేబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. ఆ దుర్మార్గుడు ఎంత చెప్పుడు మాట చెప్పాడు. ఏంటాడి పేరు? సేబా. దావీదు ప్రాణభయంతో పారిపోతూ ఉంటే ద్రాక్షారసం, అంజూరు పడలు, రొట్టెలు ఇవన్నీ 2 గాడిదలు తీసుకొచ్చి కానుగ్గా ఇస్తున్నాడు. ఇది ఎవరిది సొమ్ము? యజమానుడిది కదా. పనివాడికి ఈ స్థానం ఎక్కడుంటుంది? ఒకవేళ తనయ్యే అనుకోండి, అయితే తన యజమానుడి మీద ఏం చెప్తున్నాడు? దావీదు అంటున్నాడు,
రే నువ్వు పనివాడా, నువ్వు వచ్చావు బాగానే ఉంది, మరి నీ యజమానుని కుమారుడు, నీ యజమానుడు మెఫీబోషెత్ ఎక్కడా అని అంటే వీడేం చెప్తున్నాడో తెలుసా? రాజా, యెరూషలేములోనే నిలిచాడు రాజా. ఎందుకో తెలుసా? ఇప్పుడు సింహాసనం నీకు దూరం అయిపోయింది కదా, యావత్ ఇశ్రాయేలు ప్రజలు మరలా మెఫీబోషెతుకు పట్టాభిషేకం చేస్తారని రాజకీయాలు నడుపుతున్నాడు రాజా. నువ్వు సింహాసనానికి దూరం అయిపోయావని ఇప్పుడు కుట్ర, ఏమంటారు, రాజకీయ కుట్ర చేస్తున్నాడు రాజా. నీ సింహాసనం ఎక్కాలని చూస్తున్నాడు రాజా. దావీదు గారు ఏమనాలి? అవునా, సర్లే చూద్దాం, తర్వాత మాట్లాడదాం రే. అయినా ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు, ఈ డిస్కషన్ ఎందుకు అని అనాలి. ఆత్మజ్ఞానం కలిగినోడు కదా, ఆత్మజ్ఞానం కలిగినోడు మెఫీబోషెత్ ఎలాంటివాడో కాదా, తన స్నేహితుని కుమారుడు ఎలాంటి వాడా కాదా, కొంచెమన్నా ఆలోచించాలి. ఇక్కడ కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఆలోచించలా. ఎందుకో చెప్పమంటారా? కొండెగాడి మాటలు అంత రుచిగా ఉంటాయి. ఎందుకు ఆలోచించలేదు తెలుసా? కొండెగాడి మాటలు లో కడుపులోకి దిగుతాయి. ఎంత ఆత్మజ్ఞానం పొందినటువంటి దావీదు ఎంత మోసపోయాడో చూడండి. ఇక్కడ అంటాడు, ఓహో వాడట్లా కుట్ర చేస్తున్నాడా అనుకుంటాడు మనసులో. ఎక్కడికి పోతే తాత బుద్ధులు పక్కన పెడదాం. తండ్రి బుద్ధి ఎంత శ్రేష్టమైంది యోనాతానుది ఆలోచించండి. అనుకొని ఉంటాడు దావీదు, ఎక్కడికి పోతే తాత బుద్ధులు. సరే, తాత బుద్ధి సౌలు బుద్ధి మంచిది కాదు, నిజమే. యోనాతాను బుద్ధి ఎలాంటిది? యోనాతాను యువరాజుగా ఉన్నప్పుడే దావీదుతో అంటాడు, దావీదా, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. అస్సలు బైబిల్లో యోనాతాను క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ అండి. అరే, తాను కూర్చోవలసిన కుర్చీ మీద దావీదు కూర్చుంటున్నాడు అని తెలిస్తే వెంటనే ఎన్నుపోటు పడవాలిగా. ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ చూసినా వెన్నుపోటు రాజకీయాలే కదా, ఎన్నుపోటు పడవాలి కదా. పొడవకపోగా ఏమంటాడో తెలుసా? నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతా. ఈ మనసు ఎవడికి ఉంటుందండి? ఇలాంటి శ్రేష్టమైన బుద్ధి కలిగిన యోనాతాను కుమారుడు ఈ మెఫీబోషెత్. నేనంట ఆ తండ్రి బుద్ధి మెఫీబోషెత్ కూడా వచ్చింది. ఎక్కడ రాసిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఆలోచించండి. వెంటనే దావీదు మారు మాట మాట్లాడకుండా షేబాతో ఏమంటాడు తెలుసా? నీ యజమానునికి చెందిన ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తున్నాను పో. ఎంత దారుణమైన మాట అన్నాడు చూడు. నీ యజమానుని ఆస్తి అంతా నీకు ఇస్తా ఉన్నాను. చెప్పుడు మాటలకు ఎవరు మోసపోయారు? భక్తి లేనివాడు కాదు, పనికి మాలిన వాడు కాదు, లోకస్తుడు కాదు, ఆత్మజ్ఞానం పొందిన ఆత్మజ్ఞానం పొందినటువంటి దావీదు. ఈరోజు కొన్ని సంఘాలు మొక్కలైపోవటానికి కారణం ఏంటో తెలుసా? కొంతమంది సేవకుల చుట్టూ కోటరి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళట్లా అన్నా వీళ్ళు ఎట్లా అన్నా అని వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని విలువైన విశ్వాసాలను కోల్పోయిన సేవకులు కోకొలలుగా ఉన్నారు. చెప్పుడు మాటలు విని సంసారాలు నాశనం చేసుకున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అదే ఈ వలలో దావీదు పడ్డాడండి. మీరు నేను ఇంకెంత భయంతో ఉండాలో చూడండి. ఈ మెఫీబోషెత్ క్యారెక్టర్ ఎలాంటిదో నేను ఇక్కడ పోల్చట్లేదు, కానీ ఇక్కడ రాయబడిన వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. దావీదు వ్యక్తిత్వం కంటే యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ క్యారెక్టర్ అద్భుతం. మెఫీబోషెత్ ఏం చేశాడో, దావీదుతో ఏం మాట్లాడాడో చదివితే నా మట్టుకు నాకైతే ఆ వాక్యం చదువుతున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఏంటి ఆ సంగతి? ఎక్కడ రాసి ఉంది? రండి ధ్యానించుదాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. మరియు సౌలు కుమారుడుకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. ఏది? అబ్షాలోము చనిపోవటం,
మరలా పట్టాభిషేకం చేపట్టడానికి దావీదు తిరిగి వచ్చేటప్పుడు జరిగింది. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని, వినండి ఇక్కడ, రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉతుకు కొనకయు ఉండెను. బా, వాట్ ఏ క్యారెక్టర్, వాట్ ఏ క్యారెక్టర్. తరమబడిన ఆ రోజు నుండి సుఖంగా తిరిగి వచ్చి ఆ రోజు వరకు కాళ్ళు కడుక్కోలేదట. అంటే అర్థం ఏంటి? స్నానం కూడా చేయలే. యూదులకు ఉండే ఆచారం ఏంటంటే భోజనం చేయటానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటారు. సరే, స్నానం చేయకపోతే చేయకపోయాడు, చివరికి కాళ్ళు కూడా కడుక్కోలేదట, గడ్డం కత్తిరించలేదట. అంటే ఎన్ని రోజులు దావీదు అరణ్యంలో ఉన్నాడో, గడ్డం పెరిగిందంటే ఎన్ని రోజులు అరణ్యంలో ఉన్నాడో అన్ని రోజుల పాటు వేసుకున్న బట్ట తీయకుండా ఆ బట్టలతోనే 10 రోజులు ఉన్నాడో, 15 రోజులు ఉన్నాడో, నెల రోజులు ఉన్నాడో, 2 నెలలు ఉన్నాడో, ఖచ్చితంగా టైం తెలియదు నాకు. అన్ని నెలల పాటు వేసుకున్న బట్టలు తీయకుండా మురికి బట్టలతోనే ఉన్నాడంటే దావీదుని ఎంత ప్రేమించాడు. గడ్డం కత్తిరించుకోలేదంటే దావీదుని ఎంత ప్రేమించాడు. కనీసం స్నానం కూడా చేయకుండా కాళ్ళు కూడా కడుక్కోలేదంటే దావీదుని ఎంత ప్రేమించాడు. తనని ఎంత ప్రేమించిన ఆ ప్రేమికుణ్ణి చెప్పుడు మాటల ద్వారా కోల్పోయాడు ఆత్మపూర్ణుడైన దావీదు. చెల్లి, తమ్ముడా, సేవక, నిన్ను ప్రాణాధికంగా ప్రేమించే విశ్వాసులను చెప్పుడు మాటలతో కోల్పోతున్నావు, జాగ్రత్త. నీ కొరకు ప్రాణం పెట్టి మంచి కాపరిని చెప్పుడు మాటలు చెప్పే సన్నాసి వ్యక్తుల ద్వారా ఆ కాపరికి నువ్వు దూరమైపోతున్నావు, జాగ్రత్త. నీవంటే ఆ అత్తకు ప్రేమ, నీవంటే ఆ కోడలికి ప్రేమ. మనం ప్రభు బిడ్డలం. ఆయన రక్తంతో కడగబడిన మన హృదయంలో ప్రేమ లేకపోతే ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుంది? కొంతమంది చెప్పిన చెప్పుడు మాటలను బట్టి మీ మధ్యలో ఉన్న ప్రేమ, ఆ బంధం తెగిపోతావు. అరే, దావీదును ఎంత ప్రేమించిన ఆ ప్రేమికుణ్ణి దావీదు చెప్పుడు మాటల వలన, అయ్యో, నేనంట ఆత్మపూర్ణుడైన దావీదుగా ఈ గతి పడితే సాధారణమైన వ్యక్తుల పరిస్థితి ఏంటి అంటాడు. నువ్వు రాకపోతివే. ఇక్కడ చూడండి. కత్తిరించుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతను యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనను నేను కుంటివాడను గనుక గాడిద మీద గంతలు కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. ఎవడు? షేబా. చెప్పా, ఒరే గాడిదలకు గంతలు కట్టరా, మనం వెళ్ళిపోదాం, రాజుతో కూడా వెళ్ళిపోదాం అని అంటే గంతలు కట్టినట్టే కట్టి ద్రాక్షారసపాటలు ఇవన్నీ సిద్ధపరిచి వీడు తీసుకొని వెళ్ళిపోయాడు. కుంటాన్ని ఇక్కడ పెట్టేసి. చూడండి ఎంత మోసం. సేబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడవగు రాజువగు, నా ఏలినవాడవును రాజువగు నీతో అబద్ధమాడినం. అయితే నా ఏలినవాడవును రాజునగు నీవు దేవదూత వంటి వాడివి. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము. ఈ మాట అంటుంటే దావీదు గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టుంటాయి. నువ్వు దేవదూత వంటి వాడివయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని నాకు చేయయ్యా. నా తండ్రి ఇంటి వారందరూ, అబ్బా, పుట్టెడు దుఃఖం వచ్చే మాట, నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడిని నన్ను చేర్చితివి.
కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అడుగగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందుకెత్తెదవు? నీవును షేబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞయించితిని గదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చును. చూశారా, విన్నారా? మెఫీబోషెత్ అంటాడు, నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా, నీతో నేను రావాలనుకున్నానయ్యా, నా పనివాడు నీకు నా మీద అబద్ధం చెప్పాడయ్యా, అయినా నువ్వు దేవదూతల ఆత్మ కలిగిన వాడివయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యి, అయినా నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చావయ్యా, నా తండ్రి ఇంటి వారందరూ నీ దృష్టికి మృతులై ఉండగా చచ్చిన కుక్కలాంటి నన్ను చేర్చుకొని నీ భోజనపు బల్ల దగ్గర నన్ను చేర్చుకున్నావయ్యా, నాకంతే చాలు అంటే దావీదు ఇక్కడ కిన్నుడై జరిగిపోయిన సంగతులు మరలా ఎందుకు నువ్వు చెప్తావు, వాటిని గురించి ఎందుకు ఎత్తుతావు? రాజు కదా, ఎంతన్నా కొంత అహం ఉంటుంది, ఒప్పుకోడు కదా. ఏమంటారు అది, ఏమంటారు అది, ఆ హోదా, ఆ దర్పం, ఆ స్థానం అంటూ చూశారు. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. సారీ మెఫీబోషెతు, నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని అనొచ్చు కదా. అహం అహం అరే రే, నేను తప్పుగా అర్థం చేసుకున్నానే అనొచ్చు కదా. అయ్యో, నువ్వు గడ్డం కత్తిరించుకోకుండా, చివరికి కాళ్ళు కడుక్కోకుండా, బట్టలు కూడా మార్చుకోకుండా ఎంత ప్రేమించావయ్యా మెఫీబోషెతు. ఎందుకు తెలుసా? దైవజనమా, ఒక్కసారి బంధం చెడిపోతే మరలా దాన్ని అతికించడం కష్టం. సరే, ఏదో చెప్పింది ఏదో చెప్పాను, ఆ ఆస్తిని ఇద్దరు పనిచేసుకోండి అని ఇప్పుడు అన్నాడు. ఏమంటాడు తెలుసా? రాజా, నువ్వు నగరికి క్షేమంగా వచ్చావు, ఆస్తితో నాకు పనే ఉంది, ఆస్తి అంతా షేబాన్ని తీసుకోమను, మరి నువ్వు బ్రతికేది ఎట్లా? నువ్వు నాకున్నావు రాజా, నాకు అదే చాలు. విన్నారా? బా, ఏమి క్యారెక్టర్ అండి. నువ్వు నాకున్నావు రాజా, నువ్వు నాకున్నావు, ఇట్స్ ఎనఫ్, నువ్వు నాకు చాలు, నిన్ను చూసి నిన్ను బట్టి నేను తృప్తిగా బ్రతుకుతా. ఈ డబ్బు ఉంటే ఎంత, పొలం ఉంటే ఎంత, లేకపోతే ఆస్తిపాస్తులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే నాకు చాలు. నువ్వు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటా కదా రాజా. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని అపార్థం చేసుకునే పరిస్థితి దావీదు కూడా పట్టింది. కారణం ఏంటో తెలుసా? కొండెగాడి మాటలు. కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోకి దిగుతాయి. కడుపులోకి వెళ్ళిన విషయం ఒక్కడనే చంపుతుంది, చెవిలోకి వెళ్ళిన విషయం వందల వేల బంధాలు, బాంధవ్యాలు వినాశనం చేస్తుంది. దైవజనమా, మీ అన్నయ్యగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దేవుని దైవజనాంగమా, మీ అన్నయ్యగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, చెప్పుడు మాటలు దేవుణ్ణి అపార్థం చేసుకునేటట్లుగా చేసింది. మంచి వ్యక్తులను అపార్థం చేసుకునేటట్లుగా చేసేది ఆ చెప్పుడు మాట. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మెఫీబోషెతును అపార్థం చేసుకునేటట్లుగా చేసింది చెప్పుడు మాట. ఒక్క మాట ఈరోజు తీర్మానం చేసుకుంటావా? మీ అన్నయ్యగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, ఎవరైనా నీకు చెప్పుడు మాటలు చెప్తే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నా అత్త గురించి చెప్పొద్దు, ఉంటాయి ఎన్నో సరిగమలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. నా కోడల గురించి చెప్పొద్దు పొర్రపాటున. మీ అమ్మాయి కాపురంలో ఏం జరుగుతుందో కొంతమందిని క్వార్టరీని పెట్టుకోకండి. ఆ చెప్పుడు మాటలు విని సంసారాలు నాశనం చేసుకోకండి. సంఘాల్లో చెప్పుడు మాటలు చెప్పే కొంతమంది విశ్వాసులను బట్టి ఆత్మీయులని విశ్వాసులను కోల్పోకండి.
చెప్పుడు మాటలు విని ఆ మంచి సేవకులకు విశ్వాసులారా దూరం కాకండి. ఈరోజు తీర్మానం చేసుకో, చెప్పుడు మాటలు నేను చెప్పను, చెప్పుడు మాటలు వినను, ఆత్మపూర్ణుడిగా నేను బ్రతుకుతాను. దేవా, నా బ్రతుకులో ఇలాంటి ప్రత్యక్షత నాకు దయచేయ్యా అని దైవ సన్నిధిలో కోరుకుందాం. చెప్పుడు మాటలకు దూరమగుదుం గాక. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, ప్రపంచంలో ప్రతి వ్యక్తి చెప్పుడు మాటలు విని బ్రతుకును చెడగొట్టుకుంటే, ప్రపంచాన్ని సమాజాన్ని పాడు చేస్తూ వెళ్తే, తొల్లిటి మానవుడైన ఆదాము తాను చెడిపోయి సమస్త జాతుల ప్రజలు చెడిపోవటానికి కారణమైతే, అద్భుతం తెలుసా, ఈ ప్రపంచంలో చెప్పుడు మాటలకు చెవి యొగ్గని ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి నేను మీకు చెప్తాను. చెప్పుడు మాటలు వినలా, చెప్పుడు మాటలు చెప్పటానికి వచ్చిన వాడిని పాదముల కిందేసి చితక తొక్కాడు. ప్రపంచంలో ప్రతివాడు చెప్పుడు మాట విన్నాడు, ఒకే ఒక్క వ్యక్తి తప్ప. ఎవరా వ్యక్తి? మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతివాడు చెప్పుడు మాటలకు లొంగిపోయి సంసారాలు చెడగొట్టుకుంటే, దేవునితో ఉన్న బంధాన్ని పాడు చేసుకుంటే, రెండవ ఆదాముగా పిలువబడుతున్న నజరేయుడైన యేసు చెప్పుడు మాటలకు లొంగల. ఆయనకి చెప్పుడు మాటలు చెప్పడానికి ఎవరు వచ్చారు? ఉన్నాడు కదా ఒకడు, ఎవడాడు? సైతాన్ గాడు. సైతాన్ గాడికి రాజశేఖరయ్య గారు ఏమని పేరు పెడతారంటే, వాడు మన మేనమామ అంటాడు. ఎందుకు మేనమామ అంటారంటే, సామెత ఒకటి ఉంది కదా, మేనమామ సాలు చెవు కోసుకున్నా పోదట. మనకి చెప్పుడు మాటలు చెప్పుకునే వ్యక్తిత్వం రావటానికి కారణం ఏంటంటే మేనమామ సాలు. అది ఎవడు మేనమామ? సైతాన్ గాడు. ఆ మేనమామ గాడి సాలు వచ్చింది. అందుకని చెప్పుడు మాటలు అంటే చెవు కోసుకుంటా ఉంటాం. ఈ చెప్పుడు మాటలు చెప్పడానికి సైతాన్ గాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటాడు, అయ్యా, ఈ శిలువ శ్రమలు, ఈ బాధ అంతా ఎందుకు నీకయ్యా? పరలోకపు తండ్రి నేను శిలువ మరణానికి అప్పగించబోతున్నాడు. ఇదిగో నా మాటను, నువ్వు గనక నా కాళ్ళకు నమస్కారం చేస్తే లోకపు మహిమంతా నీకు ఇస్తా. చూసారా, ఈ రెండిట్లో ఏది బాగుంది? పరలోకపు తండ్రి ఏమన్నారంటే, నాన్న, నువ్వు భూమి మీదకి వెళ్ళి సమస్త మానవాళి పాపం నిమిత్తం నీ పవిత్రమైన రక్తాన్ని కార్చు. ఆ రక్తం ద్వారా కోట్ల కొలది ప్రజలు రక్షణలోకి వస్తారు, వాళ్ళందరూ నిన్ను ఆరాధిస్తారు. ఎస్, లోకపు మహిమ, ఘనత, ప్రభావం నీ పాదముల క్రింద ఉంటుంది. ఇదిగో ఈ సిలువ మార్గం గుండా వెళ్ళు అని అంటే, సైతాన్ గడు వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు. విన్నారా? చివరికి ఏమంటాడు? నా కాళ్ళకు నువ్వు మొక్కితే ఈ సిలువ శ్రమలన్నీ ఎందుకయ్యా? లోకపు మహిమంతా నీకు ఇస్తా. సైతాన్ గడు ఇంకొక మాట అని ఉంటాడు, నువ్వు పరలోకపు తండ్రితో సమానుడు కదా, ఇప్పుడు భూలోకానికి పంపించిన తర్వాత నువ్వు చనిపోతావు, చనిపోయిన తర్వాత మళ్ళా నువ్వు లేవో. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆయన ఒక్కడే మహిమ పొందాలని, నీకు ఆ మహిమ ఇవ్వకూడదని నేను శిలువ మరణానికి అప్పగిస్తున్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత లేవో అని చెప్పుడు మాటలు. ఇవన్నీ బైబిల్లో బైబిల్లో రాయబడలేదు, కానీ డెఫినెట్గా పొండాకోరుడు చెప్పు ఉంటాడు. ఎవడాడు? మన మేనమామ సైతాన్ గాడు. సైతాన్ గడి మాటలకు ప్రభు లొక్కల. నా తండ్రి ఎవరో నాకు తెలుసు, నా తండ్రి మనసు ఎలాంటిదో నాకు తెలుసని చెప్పుడు మాటలకు చెవి యొగ్గక పరలోకపు తండ్రి మాటకు చెవి యొగ్గాడు. లోకరక్షకుడిగా మార్చబడ్డాడు. మానవాళి తలల మీద ఉన్న శాపపు కాడి యేసు నామం పేరిట ఆయన వెర్రగొట్టేశాడు. అనేకులను నీతిమంతులుగా మార్చాడు. పరలోకపు వారసులుగా చేశాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చెప్పుడు మాటలు విని ఆదాము పాడు చేశాడు. అదే చెప్పుడు మాటలు వినకుండా సమాజాన్ని బాగు చేశాడు యేసుక్రీస్తు. చెప్పుడు మాటలు విని ప్రేమికుని కోల్పోయాడు. చెప్పుడు మాటలకు చెవి యొక్కకుండా ద్వేషించే వాళ్ళను కూడా తన దగ్గరకు చేర్చుకున్నాడు ప్రేమికుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి దైవిక జ్ఞానం వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.
తండ్రి మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. చెప్పుడు మాటలకు చెవి యొక్కక, చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులను దరిచారకుండా దేవా, మీ మాటకు చెవి యొక్కే మనస్సు మాకు దయచేయి. మీ మాటకు లోబడే మనస్సు దయచేయి. ఎన్నో సంసారాలు చెప్పుడు మాటల వలన చితికిపోతున్నాయి ప్రభా. అవి లోకడుపులోకి దిగుతున్నాయి, వినటానికి రుచికల భోజ్యములుగా ఉన్నాయి. యేసు నామం పేరిట ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో ఈ గొప్ప ప్రత్యక్షత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ స్థాయికి మీ వలె ఎదుగునట్లుగా మీరే కృప చూపి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉండునుగాక.